గిన్నీస్ బుక్ ఎక్కిన ఫార్మ్ ల్యాండ్ అతి తక్కువ ధరకే ఎందుకు వస్తుంది? అరేబియన్ కంట్రీస్ లో పండే డేట్ ప్లాంట్స్ మన నారాయణఖేడ్ లో ఎలా పండుతున్నాయి? ఒక ల్యాండ్ కొంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఎలా వస్తుంది? హైదరాబాద్ కి ఇంత దూరంలో ఉన్న ఎందుకు అంతమంది ఎకరాలకు ఎకరాలు కొంటున్నారు? ఇది నారాయణఖేడ్ లో ఉన్న సంపంగి ఫార్మ్ ల్యాండ్. అసలు ఈ సంపంగి స్పెషాలిటీ ఏంటి? సంపంగి వెనుక మిస్టరీ ఏంటి? సో ఇవన్నీ రివీల్ చేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓ డాక్టర్ సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అండి. సో సురేష్ గారు, అసలు సంపంగి అంటే ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి? సంపంగి అంటే మేము ఒకటే పెట్టుకున్నాం. సంపంగి నేమ్ పెట్టుకున్నప్పుడు కూడా సంపంగి అంటే సంపద పంచ గిరి అనుకున్నాం మేము. సో సంపంగి పంచ గిరి అంటే ఒక గిరి అంటే కొండ కదండి. ఆ కొండను ఎంత తవ్వే కొద్దీ అందులో సంపద వస్తూ ఉంటది మనకి. అలా సంపద పంచ గిరి అంటే అందరూ మాకు ఎవరైతే ఉంటారో మా సంపంగిలో భాగస్వాములు అందరూ కూడా అలా ఉండాలన్న దాంతో సంపంగి అనే పేరు రావడం జరిగింది. ఫస్ట్ థింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నీస్ రికార్డ్ వచ్చిందండి దీనికి. సో అసలు అది ఎలా పాసిబుల్ అయిందంటారు? అంటే సంపంగికి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కాదండి, బోలెడ్ అవార్డ్స్ వచ్చాయి మనకి. సో దాంట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మమ్మల్ని 6 months చేజ్ చేసి ఫాలో చేసి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్న చూసేసుకొని మా బయో ఫార్మింగ్ అనే దానికి మాత్రం దాంట్లో మాకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము డేట్స్ కల్టివేట్ చేస్తాము. సో డేట్స్ ఈజ్ నాట్ ఒరిజిన్ ఆఫ్ ఇండియన్ నుంచి కాదు అది. సో అలాంటి డేట్స్ మనం తీసుకురావడం, ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము, దాంతోపాటు రకరకాల ప్లాంటేషన్స్ కానీ, సో రకరకాల పల్సెస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, డిఫరెంట్ వేలో మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ చేయడం, అది వాళ్ళు అబ్జర్వ్ చేసేసి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ యూనిక్ అనిపించేసి మాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో గానీ, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో గానీ మాకు స్థానం ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో నాకు తెలిసి ఓన్లీ గిన్నిస్ బుక్ అనుకున్నాను. సో హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించారంటే ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. వాళ్ళు ఏంటంటే వెనకాల మనకి చూసి మన వర్క్ ఏంటి అదంతా తెలుసుకొని చేస్తారు. సో ప్రెసెంట్ అయితే మనం నారాయణఖేడ్ లో ఉన్న సంపంగి ఫార్మ్ ల్యాండ్ లో ఉన్నాము. సో ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. సో మనం నడుస్తూ అక్కడ ఏంటి స్పెషాలిటీస్ అవన్నీ నేను వింటూ మీకు కూడా చూపిస్తాను. ఏమంటారు సురేష్ గారు? డెఫినెట్ గా. సో లెట్స్ హావ్ ఎ టూర్. సంపంగి ఫార్మ్ ల్యాండ్స్ కాదండి, సంపంగి ఎస్టేట్స్, సంపంగి అగ్రి ఎస్టేట్స్. అగ్రి ఎస్టేట్స్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ ఎస్టేట్స్ అంటాం మేము దీన్ని. ఎలాంటి టెక్నిక్స్ వాడతాము, ఎలాంటి టెక్నాలజీస్ వాడతాము అన్ని కూడా మీకు అంటే ప్రాక్టికల్ గా చూపిస్తాం. అసలు కంపెనీని నమ్మొచ్చా, నమ్మి పెట్టుబడి పెట్టొచ్చా, అసలు వీళ్ళు ఏంటి ఎలా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాము. సరే, డెఫినెట్ గా ఇది అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ కాదనమాట, అగ్రికల్చర్ టూర్ చేయబోతున్నాం ఇప్పుడు మేము. తప్పకుండా మమ్మల్ని ఫాలో చేసేయండి. సో మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ రోజు మేము మీకు చెప్తాం. సురేష్ గారు, నేను ఇప్పటి వరకు చాలా వెంచర్స్ చూసుంటా నేను. సో వాటిల్లో గానీ మనం చూసుకున్నట్టయితే ప్లాంటేషన్ కొంతమంది ఇస్తారు, దాంట్లో చాలా డిఫరెంట్ ప్లాంటేషన్స్ ఉంటాయి అన్నమాట. శ్రీగంధం కానివ్వండి, టేకు, మలబార్ ఇలా చెప్తూ ఉంటారు. సో అవి కూడా అంటే 90% సక్సెస్ అయినవి ఏవి లేవు. సో ఇలా ఉన్నప్పుడు మీరేంటి ఇట్లా ఖర్జూరం మొక్కలు అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇది ఎంతవరకు అసలు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? నైస్ క్వశ్చన్ ఇది. సో మేము ఏంటంటే ఇది మేము ఎప్పుడైతే డేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసాము, మాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒకళ్ళు ఎర్రచందనం అన్నారు, శ్రీగంధం అన్నారు, మలబార్, మహాగని, అగర్వుడ్ అన్నారు. మరి వీళ్ళెందుకు కొత్త సంపంగులు బట్టకొచ్చి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారనే డైరెక్ట్ నాకే వినిపించాయి. వినిపించి వినడం కూడా జరిగింది వాటికి. సో దీంట్లో మీకు క్లారిఫై చేసేది ఏంటంటే ఈ ఎర్రచందనం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వుడ్స్ అంటాం మనం, చెక్క. అంటే ఈ చెక్కని ఎవరు కొంటారు, ఎవరు అమ్ముతారు అనేది మనకు క్లారిటీ లేదు. ఇక్కడ మేము డేట్స్ ఏదైతే ఉందో, మేము చేసే డేట్స్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ ఫ్రూట్ అన్నట్టు, ఏదంటే కన్స్యూమబుల్స్. అంటే ఒక వెజిటేబుల్ గానీ, ఫ్రూట్ గానీ
ఎప్పుడైతే దాన్ని తినే వస్తువులు ఉంటాయో దానికి ఏ రోజుకైనా మార్కెట్ డిమాండ్ హెవీగా ఉంటుంది అన్నట్టు మనకి. అంటే ఇలా ఫ్రూట్ అందులో ఒకటి మేము సెలెక్ట్ చేసుకున్న డేట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇది మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్. అంటే ఇక్కడ మనకి అన్ని పండ్లలో పోల్చుకుంటే ఖర్జూరాకి అత్యంత పోషక విలువలు ఉన్న ఖర్జూరా కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. సో ర్యాండమ్ గా వచ్చేసి మనం మన ఎక్స్ కంపెనీ ఎర్రచందనం ప్రమోట్ చేస్తుంది, వై కంపెనీ ఎర్రచందనం ప్రమోట్ చేస్తుంది అని చెప్పేసి మనం ర్యాండమ్ దిగలేదండి దీంట్లో. సో మనం వచ్చేసి సాయిల్ డెన్సిటీ కానీ, ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ అండ్ సాయిల్ లో బెనిత్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎంత, సో న్యూట్రియన్స్ ఎంత లెవెల్ నేను వెరిఫై చేసినాక వెన్ వి ఫీల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే డేట్స్ పరంగా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాక అప్పుడు కొన్ని ప్లాంట్స్ టెస్ట్ చేసేసుకొని ఆ సక్సెస్ అయినాక మనం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇందాక చెప్పేటప్పుడు ఏంటి అంటే మీకు చెప్పినట్టుగా ఎర్రచందనం ఎవరు కొంటారో మనకు తెలియదు, శ్రీగంధం ఎవరు కొంటారో మనకు తెలియదు, ఈ టీకి ఎంతమంది సక్సెస్ అయ్యారో మాకు తెలియదు. బట్ ఇక్కడ ఖర్జూరా అయిందంటే అదొక తినే ఫ్రూట్ అది. సో ఫ్రూట్ కి ఎప్పటికైనా మార్కెట్ ఉంటుంది, అంటే జీరో ఉండదు, జీరో అనేది అయితే ఉండదు. ఎప్పటికి కూడా మన తినే వస్తువులు ఏవైతే ఉంటాయో జనాభా పెరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మన ఇన్ఫ్లేషన్ రేట్ చూస్తున్నాము కాబట్టి తినే వస్తువులు అంటే కూరగాయలు కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, నిత్యావసర సరుకులు వస్తువులు ఏవైతే ఉంటాయో దాంట్లో పోషక విలువలు ఉన్నాయంటే ఖచ్చితంగా దాని డిమాండ్ ఉంటుంది. సో జీరో అయితే ఉండదు మనకి. దానివల్ల మేము డేట్ సెలెక్ట్ చేసుకోవడం దాన్ని చేయడం జరిగింది. సో దీ అపోహ క్లియర్ చేస్తానికి మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చాలా థ్యాంక్స్ అండి. ఇవే కాదు చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అనిపించింది ఈ సీడ్ కూడా ఇంపోర్టెడ్ దుబాయ్ సీడ్ అని చెప్తున్నారు. సో అదే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది? సో వాస్తవానికి ఏంటంటే మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఈ ప్లాంట్ ఏదైతే ఉందో టిష్యూ కల్చర్ ప్లాంట్ అంటాం. ఓకే, ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్ ఇది సీడ్ నుంచి రాదు మనకి. ఇది ఏంటంటే కంప్లీట్ ప్లాంట్ యొక్క టిష్యూ వస్తుంది, టిష్యూ నుంచి వస్తాయి, ఇది విత్తనాల నుంచి రావు. జనరల్ గా మనకి ఏ ఫ్రూట్ అయినా, ఏ చెట్టు అయినా సరే, మామిడి చెట్టు కావచ్చు, జామ చెట్లు కావచ్చు, చాలా వరకు మనకు తెలిసిన విధంగా మన పూర్వీకులు చెప్పే విధానాన్ని బట్టి మనకి ఏంటంటే ట్రెడిషనల్ గా విత్తనాలు పెట్టాలి, చెట్టు పెరగాలి, నీళ్లు పోయాలి, ఇలా ఉంటుంది మనకి. ఇదేంటంటే లాబొరేటరీలో గ్రో చేసిన మొక్క ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే ఈ మధ్యలో కాడ అంటాం ఈ పార్ట్ ని. ఇది ఏదైతే మన సెంటర్ లో పెరుగుతుందో స్టెమ్ పైన, ఈ కాడ అనేది కంప్లీట్ హైట్ పెరిగినాక ఒక 15 to 20 feet మొక్క పెరిగినాక ఒక హెల్దీ ప్లాంట్ ఏదైతే ఉంటుందో హెల్దీ మదర్ ప్లాంట్ నుంచి ఆ కాడాన్ని తీసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఆ పీసెస్ ని లాబొరేటరీలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో చార్కోల్ పెట్టేసి ఒక పేస్ట్ విధంగా, చార్కోల్ ఉంటుంది కదండి బొగ్గు, ఆ బొగ్గులో ఒక లిక్విడ్ కలిపి దాన్ని ఒక చిన్న పేస్ట్ లాగా చేసేసి అందులో చిన్న పీస్ పెట్టేస్తారు అన్నట్టు. పెట్టి ఆ క్యాప్ టైట్ క్లోజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ ఎప్పుడైనా హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ రావడం వల్ల ఈ హీట్ నుంచి పైన ఎవాపరేట్ అయిపోయి అక్కడ కండెన్సేషన్ ప్రాసెసెస్ ఉండి అక్కడ నుంచి మనకి రూట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వేసిన ఏ ప్లాంట్ అయినా కూడా మొత్తం చూడండి ప్రతిది కూడా టిష్యూ కల్చర్ ప్లాంట్ విత్తనాల నుంచి రావు. మన లాబొరేటరీలో 2 years పెంచినాక ఆ మొక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ వేసినాక దీనికి ఏంటంటే దీని ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది స్ట్రెంత్, అంటే ఒక 60 degrees సెంటిగ్రేడ్ వరకు తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. న్యూట్రియన్స్ క్వాలిటీ పరంగా అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది వీటికి. సో అందువల్ల ఈ ప్లాంట్స్ తీసుకురావడం జరిగింది, కంప్లీట్ టిష్యూ కల్చర్ ప్లాంట్స్. అండ్ ఇది ఎందుకు ఎంచుకున్నాము అంటే ఎందుకు డేట్స్ అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మన ప్రాంతంలో పండది ఇది, సో మన ప్రాంతానికి సంబంధించింది కాదు. ఏ పూర్వీకులు కూడా మనకి ఖర్జూరా పండించి మనకు ఇంట్రొడ్యూస్ చేసింది లేదు. ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో పెరగాల్సిన మొక్కని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు అన్నప్పుడు నెంబర్ 1 మాకున్న అనుభవం అండి. మా బ్రదర్ ఎవరైతే కంపెనీ చైర్మన్ రమేష్ గారు ఉన్నారో, డాక్టర్ రమేష్ సంపంగి, ఆయన అగ్రికల్చర్ లో PhD చేశారు. సో డేట్స్ మీద ఫస్ట్ టైం సౌత్ ఇండియాకి ఇంట్రొడ్యూస్ చేసింది మా బ్రదర్ వాళ్ళు. సో తమిళనాడులో కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోవటము, అక్కడ కొన్ని ప్రయోగాలు చేయడము, అక్కడ సక్సెస్ అవ్వటము, క్లినికల్ స్టడీస్ కోసం 10 years వెయిట్ చేస్తాం. జనరల్ ఏ కంపెనీ కూడా ఒకసారి ప్రాజెక్ట్ అనుకున్నాక ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టినాక ఎవరు ఆగరు. జనరల్ గా మీకు తెలియదు కదా, బిజినెస్ లో ఎవరు కూడా పెట్టుబడి పెట్టినాక ఎంత లాభం తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ మేమేం చేస్తామంటే క్లినికల్ స్టడీస్ కోసం 10 years, ఎందుకంటే మీరు అడిగినట్టుగా ఈ మొక్క మనది కాదు, బయట నుంచి వలస పట్టుకొచ్చినాం. ఈ వలస వచ్చింది మరి సెట్ అవుతుందా మనకి, మన ఇండియన్ క్లైమేట్ సెట్ అవుతుంది అన్నప్పుడు ఒక 10 years దాన్ని రకరకాల ప్రయోగాలు చేసి ఎప్పుడైతే సెట్ అయిందో అప్పుడు ఈ ప్రాంతం సెలెక్ట్ చేసుకోవడం, ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ కొన్ని టెస్ట్ ప్లాన్స్ వేయటము, అవి పెరిగినాక అప్పుడు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అంత ఈజీగా జరిగిన ప్రాసెస్ కాదనమాట. ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాసెస్ అండి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ చేసే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, దాని వాల్యూ గానీ దాని విలువ గానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో వెనకాల కూడా అగ్రికల్చర్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ భూమిలో ఏది పంట పండుతుందని తెలుసు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనం ఏదన్నా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం నార్మల్ గా పొలాలు వేసుకోవాలన్నా, మనము తోటలు పెట్టుకోవాలన్నా సరే కొంచెం దగ్గరగా వేసుకుంటాము. ఇక్కడ ఎందుకు ఇంత విశాలంగా ఎందుకు పెట్టారు అసలు? మీకు చెప్తాను నేను. సో జనరల్ గా ఈ మొక్కలు ఏంటంటే ఈ డేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొక్కలకి కనీసం ఎండ అట్లీస్ట్ ఒక 5 hours డ్యూరింగ్ పాలినేషన్ టైం అంటాం. మీకు ముందు చెప్తాను దాన్ని నేను. ఈ టైంలో మనకి ఏంటంటే కనీసం ఒక 5 hours సన్లైట్ దాని మీద పడాలి. సో ఎప్పుడైతే మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది చూసారా, ఆ టైంలో ఒకదాని షేడ్ ఒకదాని మీద పడకూడదు. మీరు గమనిస్తే ఈ ప్లాంట్ 23 feet గ్యాప్ ఇచ్చాము. సో పక్క వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎండ పెరిగే మొక్కలు బాగా దీని నీడ దీని మీద పడడం కానీ, దీని దాని మీద పడడం కానీ, లేదా రూట్స్ ఎక్స్పాన్షన్ అయినాక ఒకదాని న్యూట్రియన్స్ ఒకదాని లాగేసుకుంటాయి అన్నట్టు. అలాంటివి జరగకుండా అలాంటి అవాయిడ్ చేస్తానికి ఎక్కువ సన్లైట్ రావడానికి కోసం ఏం చేస్తామంటే ఈ గ్యాప్ ఇస్తాము. ఈ గ్యాప్ మధ్యలో ఇంటర్నల్ కల్టివేషన్ కి వెళ్తాం. లైక్ డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, అంజీర్ కావచ్చు, లేదా మా దగ్గర పండించే పల్సెస్ కావచ్చు, ఇట్లా వెజిటేబుల్స్ అని కొన్ని ఉంటాయి మా దగ్గర. సో ఒకదాని షేడ్ ఒకదాని పడకూడదు, సన్లైట్ మాక్సిమం సన్లైట్ రీచ్ అవ్వాలి.
అనే ఆలోచన తోటి మనం ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో మిడిల్ లో కూడా మనకి నచ్చిన ఏమైనా వెజిటేబుల్స్ ఏవైతే సాయిల్ సపోర్ట్ చేస్తుందో అవి వేస్తాం అన్నట్టు. సురేష్ గారు, ఇప్పుడు ఏమన్నా ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు తోటలు అవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో సింగిల్ నాజల్ సింగిల్ లైన్ లో వెళ్తూ ఉంటది. సో దీనికి ఏంటి చాలా డిఫరెంట్ గా వేసారు, ఇట్లా స్ట్రైట్ కేసి రౌండ్ గా మొక్క చుట్టూ పెట్టారు, ఎందుకని? ఓకే, సో ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసండి ఇది కంప్లీట్ జర్మన్ టెక్నాలజీ అంటాం మనం. సో దీన్ని మేము ఏం చేస్తామంటే జనరల్ గా మీరు అన్నట్టుగా ఏ ప్లాంట్ కైనా సింగిల్ నోజిల్ పెట్టొచ్చు. సింగిల్ నోజిల్ ఒక 2 feet దగ్గర 1 feet పక్కన పెట్టేసుకొని ఆ చుక్క చుక్క వాటర్ పడుతూ ఉంటే దానికి కావాల్సింది లాంగ్ రన్ లో అందుతుంది మనకి. బట్ మా గోల్ అది కాదు. ఈ ప్లాంట్ ఎదగాలి అన్నప్పుడు ఇనిషియల్ డేస్ లో దీనికి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో బేసికల్ గా మీకు తెలిసే ఉంటే డేట్స్ ఎప్పుడైనా మిడిల్ ఈస్ట్ లో ఎడారిలో పెరుగుతూ ఉంటాయి. సో అక్కడ పెద్ద నీళ్లు ఉండవు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు అంటే పెరిగే క్రమంలో దాని నీళ్ళు అవసరం లేదు అనుకుంటారు. బట్ మేమేంటంటే సర్క్యులర్ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. రీజన్ ఏంటంటే ప్లాంట్ కి 360 degrees లో వాటర్ అందాలి. 2 feet వెడల్పుతో వేసినప్పుడు ఆ పైప్ ని అక్కడ ఏంటంటే లోపల పక్క 2 feet కి బయట పక్క 2 feet అంటే టోటల్ గా ప్లాంట్ కి ఒక 4 feet వెడల్పుతో వాటర్ అందడం వల్ల అక్కడ నుంచి ఎవాపరేట్ అయ్యేటప్పుడు లీవ్స్ బాటమ్ ఉంటది కదండి, ఈ లీవ్స్ బాటమ్ టచ్ అయిపోయి వాటర్ ఎవాపరేట్ అప్పుడు దీనికి టచ్ అయిపోయి గ్రోత్ అనేది ఫ్రెష్ గ్రోత్ వస్తుంది మొక్కలకి. అంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది. దీన్ని సింగిల్ పెట్టినా సర్వైవ్ అవుతుంది మొక్క, ప్రాబ్లం లేదు. బట్ ఈ సర్క్యులర్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం వల్ల దీనికి కావాల్సిన వాటర్ 360 degrees లో అందడము, ఆ ఎవాపరేట్ టైంలో ఆ తేమ వెళ్ళి లీవ్స్ టచ్ అవ్వడము, అక్కడ నుంచి ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనం ఇలా చేయడం జరిగింది. చాలా తొందరగా గ్రోత్ వస్తుంది. ప్లస్ పచ్చదనం మీరు గమనిస్తే చెట్టు మొత్తాన్ని చూడండి, థిక్ గ్రీన్ ఉంటది. ఎక్కడ పేల్ గ్రీన్ గానీ ఏ దశలో మీరు ఏ లీఫ్ టచ్ చేసినా చూడండి ఒకసారి, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ కంప్లీట్లీ థిక్ గ్రీనరీ ఉంటుంది మాకు. అంటే ప్లాంట్ ప్రతి ప్లాంట్ కూడా అంత ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకొని చేస్తా ఉంటాం మేము. దాని వల్ల ఇది ఎంచుకోవడం జరిగింది మనకి. సురేష్ గారు, ఇప్పుడు ఈ డేట్ ప్లాంట్స్ కి 23 feet గ్యాప్ తీసుకున్నారు మీరు. సో మధ్యలో మనకి నచ్చిన వేసుకోవచ్చు అంటున్నారు కదా, సో మరి మీరేం ప్లాంటేషన్ ప్లాన్ చేశారు? సో ఈ గ్యాపింగ్ ఉంది కదా, ఇంటర్నల్ కల్టివేషన్ అంటాం మేము. ఈ ప్లాంట్ మధ్యలో 23 feet గ్యాప్ ఏదైతే ఇచ్చామో ఈ గ్యాప్ లో ఏం చేస్తామంటే డ్రాగన్ ఫ్రూట్ గానీ, అంజీర్ గానీ, లేదు అంటే ఇతర పల్సెస్ వచ్చేసి కందిపప్పు, పెసర్లు, మినుములు, బొబ్బెర్లు ఇట్లా పప్పులు వేస్తాం, శనగలు వేస్తాం మనము. దాంతో పాటు ఇక్కడ సపోర్ట్ చేసే వెజిటేబుల్స్ వేస్తాం అన్నట్టు. వెజిటేబుల్స్ వచ్చి కూడా మేము ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేస్తాము. సో ఇలా మధ్యలో పెట్టేసుకుని ఒక పోల్ ఉంటుందండి, ఈ పోల్ కి 4 sides 4 plants పెడతాం డ్రాగన్ ఫ్రూట్. సో దీని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ డేట్స్, అంటే డేట్స్ నుంచే కాకుండా ల్యాండ్ అనేది వేస్టేజ్ చేయకుండా ఉన్న ల్యాండ్ ని వాడుకొని ఇలా పోల్ పెట్టేసి దాని చుట్టూ ఒక 4 డ్రాగన్ ఫ్రూట్ వేస్తాము. ఆ డ్రాగన్ ఫ్రూట్ నుంచి కూడా మనకు ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు డేట్ ప్లాంట్ కి అయితే మనకి సాలిడ్ సాయిల్ అలాంటిది కావాలని చెప్పారు కదా, సో మరి ఇది బతుకుతుంది? సో ఆల్మోస్ట్ సేమ్ అండి. ఇప్పుడు దీన్ని మనం క్యాక్టస్ ఫ్యామిలీ అంటాము. సో క్యాక్టస్ ఫ్యామిలీ అంటే మీకు డెజర్ట్స్ లలో క్యాక్టస్ ప్లాంట్స్ మీరు వినే ఉంటారు, ముళ్ళు ఉండి అట్లా ఉంటాయి. సేమ్ ఫ్యామిలీకి సంబంధించింది. అంటే డేట్స్ కావచ్చు, అంజీర్ కావచ్చు, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, అండ్ ఆల్మోస్ట్ సేమ్ క్లైమేట్స్ వస్తాయి అన్నట్టు. అంటే డ్రై సాయిల్స్ గానీ, హాట్ క్లైమాటిక్ కండిషన్స్ గానీ, సో ఇలాంటి ఏరియాస్ లో ఎక్కువ హై ఆల్టిట్యూడ్స్ ఉన్న ఏరియాస్ లో బాగా రావడం జరుగుతుంది. ఇలాంటి సాయిల్స్ రిక్వైర్మెంట్. కాబట్టి ఇందా మీకు చెప్పాను కదా, నేను మొత్తం టెస్ట్ చేస్తాం. సంపంగి ఏంటంటే మాకు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కింద ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది, సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్ అని. సో క్వాలిటీకి ఎక్కడ మిస్ చేయం మేము. సో ప్రతిదీ కూడా టెస్ట్ చేసేసుకొని దాని పరంగానే వెళ్తున్నాం అన్నట్టు. ఓకే, సో అన్ని రకాలుగా ఫ్రూట్స్ అనేది బాగా ఎక్కువ మీరు ఫోకస్ పెట్టారనమాట. సో అది నిజంగానే మానవాళికి చాలా ఈజీగా వాళ్ళకి తినడానికి బాగుంటుంది, వాళ్ళు పెంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అంటే ఇప్పుడు చెట్ల మధ్యలో ఉన్న గ్యాప్ లో అట్లా ఫిల్ చేస్తున్నారు అనమాట. సో ఇదేనా అండి ఇందాక చెప్పారు అంజీర్ అంటే? అవునండి, ఇది అంజీర్ ప్లాంట్. సో ఇందాక మీకు ఇంటర్నల్ కల్టివేషన్ అని చెప్పాం కదా మనం, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ గానీ, పల్సెస్ అని చెప్పాం కదా, దాంతో పాటు అంజీర్ కూడా వేస్తాము. ఈ ప్లాంట్స్ ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ అంజీర్ కూడా వేసేసి దీన్ని కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తాము. అంటే మా సంపంగిలో పెట్టుబడి పెడితే భూమి వేస్టేజ్ కాదు. సో ప్రతి ఇంచును వాడేసి కస్టమర్లకి ఎంత లాభం చేకూర్చాలనేది అది మేము చేస్తా ఉంటాం అన్నట్టు. అంజీర్ డ్రై ఫ్రూట్ గురించి మీకు తెలిసే ఉంటుంది, చాలా కాస్ట్లీ అది. సో బయట మార్కెట్ లో మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ చేసి దాన్ని రా ఫ్రూట్ నుంచి మనం డ్రై గా కన్వర్ట్ చేసేసి మార్కెట్ లోకి పంపిస్తా ఉంటాం. సో ఈ అంజీర్ లో మాకు అనుభవం ఉంది, డ్రాగన్ ఫ్రూట్ అనుభవం ఉంది, అండ్ డేట్స్ ఆఫ్ కోర్స్ డేట్స్ లో కూడా మాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో అంటే మొత్తం మీద హెల్త్ వెల్త్ అన్నిటికీ రీజన్ ఏది? సంపంగి. ఓకే, సో మంచి కాస్ట్లీ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. హెల్త్ వెల్త్ ఉంటే అఫ్ కోర్స్ హ్యాపీనెస్ ఉంటుంది. సో కస్టమర్లకు అది ఉండడంతో పాటు మేము కూడా హ్యాపీనెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి సంపంగిలో ఎవరైనా భాగస్వాములు అయితే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం 3 ఇస్తాం మేము. సో ఇస్తారు, చెప్పడమే కాదు చూపిస్తున్నారు కూడా. అసలు ఇలాంటివి నిజంగా మన దగ్గర కూడా పెరుగుతాయా అని నాకు డౌట్ ఉండేది. సో తీసుకొచ్చి దగ్గరుండి మరీ చూపించారు ఇక్కడ ఎట్లా క్లారిఫై అయింది నాకు. సో సురేష్ గారు, ఒక కస్టమర్ లాగా అడుగుతున్నాను. సో అంటే ఇప్పుడు మీరు పైసలు డేట్స్ పైన ఇస్తారా? ఇన్ని
రకాల మొక్కలు చూపించారు కదా, అవన్నీ కూడా కాస్ట్లీ. డ్రాగన్ ఫ్రూట్ కాస్ట్లీ, అండ్ అలాగే అంజీరా కాస్ట్లీ. సో అవి కూడా ఇస్తారా, ఇవ్వరా? అవి కూడా ఇస్తామండి. సో జనరల్ గా ఏంటంటే డేట్స్ అనేది మా మేజర్ కాన్సెప్ట్. అది అపార్ట్ ఫ్రమ్ డేట్స్ మా క్లయింట్స్ కి ఏంటి అంటే ఎవరైతే మా దగ్గర పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకి మేము డేట్స్ మీద ఇన్కమ్ ఇస్తాము, అలాగే డ్రాగన్ ఫ్రూట్ గానీ అంజీర్ మీద కూడా ఇన్కమ్ ఇస్తాము. దాంతో పాటు మేము ఏమైనా పండించినాం అనుకోండి ఇక్కడ ఇంటర్నల్ గా, దాని మీద కూడా వాళ్ళు పర్చేజ్ చేసుకుంటే డిస్కౌంట్స్ కూడా ఇస్తాం ఆర్గానిక్ ఫుడ్స్ మీద. ఇక్కడ ఏదైతే నేచురల్ పండిస్తామో దాని మీద కూడా ఇస్తాం అన్నట్టు. కాబట్టి మా దగ్గర పెట్టుబడి పెడితే అన్ని విధాలుగా బెనిఫిట్ వాళ్ళకి అట్లా ఉంటుంది. సో అసలు ఈ ల్యాండ్ చూసినాక మీరు చెప్పినవన్నీ విన్నాక నాకు అసలు ఈ క్వశ్చన్ అడగాలనిపించట్లేదు. కానీ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, దూరంగా ఉంటారు, వింటారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి అన్నమాట ఇది. సో వై సంపంగి, వై డేట్స్, వై నారాయణ ఖేడ్ అంటే మీరేం చెప్తారు? నైస్ క్వశ్చన్ అండి, గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు అన్న క్వశ్చన్ ప్రకారము సో వై సంపంగి, వై డేట్స్, వై నారాయణఖేడ్ అన్నారు. ఫస్ట్ నారాయణఖేడ్ గురించి చెప్తానండి నేను. సో ఈ నారాయణఖేడ్ మేము ఎంచుకోవడానికి కారణం ఏంటంటే కేవలం మేము అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇవాళ సంపంగి అనే కాన్సెప్ట్ సంపంగిలో మేము అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఖర్జూరాన్ని మేము సాగు చేయాలి, అంటే డేట్స్ సాగు చేయాలి. సాగు చేయాలంటే దాని అన్ని ప్రదేశాల్లో రాదు. మీరు హైదరాబాద్ లో కొన్ని ప్రదేశాలలో 5-star హోటల్స్ చూడండి, షో కోసం మీ మొక్కలు వేస్తారు, ఖర్జూర మొక్కలు. అది పెరుగుతుంది తప్ప ఎంత హైట్ పెరిగినా కూడా దాని నుంచి దిగుబడి రాదు. షో లాగా ఉంటుంది. మరి అది రావాలంటే దానికంటే పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్స్ కావాలి, ఎయిర్ క్వాలిటీ ఉండాలి, వాటర్ క్వాలిటీ ఉండాలి. సో సాయిల్ పిహెచ్ అంటాం మేము, పిహెచ్ వాల్యూస్ కానీ, వాటర్ టీడీఎస్, సాయిల్ లో కండక్టివిటీ ఉంటుంది ఒకటి, అది కానీ ఈ న్యూట్రియన్స్ లెవెల్స్ అన్ని ఉంటాయి మనకి. సో దాంట్లో భాగం మేము ఏం చేసామంటే నారాయణఖేడ్ రావడానికి ఒకటే రీజన్ ఏంటంటే మేము అనుకున్న కాన్సెప్ట్ సపోర్ట్ చేసే సాయిల్స్ మాకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్నప్పుడు డేట్స్ అన్నాము, డ్రాగన్ ఫ్రూట్ అన్నాము, అంజీర్ అన్నాము. ఇవన్నిటికి కావాల్సిన సాయిల్స్ ఏంటి? డ్రై సాయిల్స్ కావాలి. సో యారిడ్ కానీ సెమీ యారిడ్ సాయిల్స్ కావాలి, అంటే ఇసుక గుండం ఉన్న భూములు అంటాం మనం. అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ మా గులకరాయి కనబడతా ఉంటది, మీరు చూడండి అంతా గులకరాయి మిక్స్ ఉంటుంది. ఈ గులకరాయి ఉండడం వల్ల ఏంటంటే సెమీ యారిడ్ సాయిల్స్ ఉంటాం వీటిని, అంటే ఇసుక గుండం భూములు వాటర్ పడగానే ఇంకిపోవాలి ఒకటి. తర్వాత బాగా డ్రై సాయిల్స్ ఉండాలి. డ్రై అంటే ఏంటి? ఇందా చెప్పినట్టుగా డ్రైన్ ప్యాటర్న్ బాగుండాలి, అంటే ఇప్పుడు ఎంత వర్షం పడ్డా కూడా, ఎంత నీళ్ళు వచ్చినా కూడా భూమిలోకి ఇంకిపోయే గుణం ఉండాలి దీనికి. సో అలాంటిది మనం చూసుకున్నాక ఎప్పుడైతే సాయిల్స్ అని పర్ఫెక్ట్ అనుకున్నామో అప్పుడు ఈ ప్రాంతం రావడం జరిగింది. సో వై నారాయణఖేడ్ అంటే ఒకటే సాయిల్స్. సో చాలా మంది అనుకుంటారు ఏదో పోయినారు అక్కడ భూములు తక్కువ దొరుకుతున్నాయి అని ఒక అపోహలో ఉండిపోతా ఉంటారు. సో మా ఇంటెన్షన్ అది కాదు. సో మాకు మేము ఎంచుకున్న కాన్సెప్ట్ కి ఏదైతే మేము అనుకున్న ఖర్జూరా ఉంటుందో ఆ ఖర్జూరా గాను మాకు సంబంధించిన సాయిల్స్ నారాయణఖేడ్లో దొరికినాయి. ఇవాళ మేము అంతా తిరిగినామండి హైదరాబాద్ సెంటర్ చేసేసుకుని ఒక 200 కిలోమీటర్ల రేడియస్ తిరిగాం మేము. ఎక్కడ కూడా మాకు సపోర్టింగ్ సాయిల్స్ దొరకలేదు మనకి. సో దాంట్లో ఇక్కడ మనకు నారాయణఖేడ్లో దొరికాయి కాబట్టి సో వై నారాయణఖేడ్ అనే క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ జస్ట్ సాయిల్స్. సాయిల్స్ మాకు డేట్స్ సపోర్ట్ చేసే సాయిల్స్ ఇక్కడ దొరికాయి. సో వై డేట్స్ అన్నప్పుడు డేట్స్ మీరు గమనించండి, మీరు ఎక్కడైనా చదవండి, గూగుల్ ఓపెన్ చేసుకున్నా సరే, ఎలాంటి మన న్యూట్రిషియస్ సంబంధించిన చదివినప్పుడు డేట్ ఈస్ మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ ఆన్ ద ప్లానెట్. ఒక 8,000 సంవత్సరాల నుంచి ఇది మనుగడలో ఉందండి. 8,000 years నుంచి మనుగడలో ఉంది. గాడ్ చూజన్ ప్లాంట్ అంటారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వాళ్ళకి ఎడారి ఉంది కదా, ఎడారిలో ఏ మొక్క పెరగదు, ఒక చుక్క నీరు ఉండదు. ఖర్జూరం మాత్రం ఎందుకు పెరిగిందంటే వాళ్ళ అల్లాని వేడుకున్నప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు ఆ దేవుడే స్వయంగా మొక్కను నాటాడు అని ఒక నమ్ముతారు వాళ్ళు బలంగా. సో బ్లెస్డ్ ట్రీ అంటారు వాళ్ళు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మొత్తం కూడా దీన్ని బ్లెస్డ్ ట్రీ అంటారు. ఈ ట్రీకి ఉన్న గుణం ఏంటంటే ఆ దేవుడే ఇచ్చాడు కాబట్టి సో దాంట్లో అత్యంత పోషక విలువలు ఉన్న ఫ్రూట్ ఇది. అంటే ఆన్ ఏజ్ కేటగిరీస్ తినేయచ్చండి. అంటే చిన్నపిల్లలు కొన్ని తినొద్దు అంటారు, పెద్దవాళ్ళు కొన్ని తినొద్దు అంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని తినొద్దు అంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే డేట్స్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ కెన్ కన్స్యూమ్ దిస్ ఫ్రూట్. సో దాంతో పాటు ఇందా చెప్పినట్టుగా 8,000 సంవత్సరాల నుంచి మనుగడలో ఉంది. సో అత్యంత క్వాలిటేటివ్ ఫ్రూట్ కానీ మోస్ట్ డిమాండెడ్. అందులో ఒకటి ఏంటంటే ఏ పంట పండించినా సరే దాన్ని అమ్ముకునే శక్తి నా దగ్గర ఉండాలి. ఎందుకంటే నన్ను నమ్ముకొని చాలా మంది వస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ శక్తి మా దగ్గర రావాలన్నప్పుడు డెఫినెట్ గా ఈ పంట ఎంచుకోవడం జరిగింది మేము. నేను కూడా అనుకునేదాన్ని ఇంతకు ముందు, ఎందుకు అన్ని రకాల మొక్కలు మన దగ్గర ఉండాలి కదా, వేరే కంట్రీలోనే ఇక్కడ పెరగవా అనుకునేదాన్ని. సో దానికి ఒక మంచి సమాధానం అయితే చెప్పారు. సో ఇంకా ఫైనల్ గా వై సంపంగి అంటే ఏం చెప్తారు మీరు? సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నిటికంటే. సో వై సంపంగి అంటే నెంబర్ 1 ట్రస్ట్ అండి. ఈ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 60,000తో మొదలు పెట్టడం జరిగింది. 60,000 దగ్గర నుంచి ఈ రోజు 500+ ఎకరాస్ రావడానికి కారణం ఏంటంటే మార్కెట్ లో మాకున్న ట్రస్ట్. అంటే సంపంగి ఏది చెప్పినా చేస్తుంది అనేది ఒక బిలీఫ్ వచ్చేసింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మేము ఎంచుకున్న కాన్సెప్ట్. మీరు ఇందాక మనం మాట్లాడుకునే సందర్భాలలో మీరు ఒకటి అడగడం జరిగింది, ఏది ఎర్రచందనం, శ్రీగంధం ఇవన్నీ అన్నారు. సో అందులో ఎంతమంది సక్సెస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో మాకు తెలియదు. బట్ ఈ డేట్స్ లో మేము ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. తమిళనాడులో కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఇలా ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది. ఇలా మా సంపంగిని ఎందుకు రావాలి అన్నప్పుడు మెయిన్ థింగ్ కాన్సెప్ట్. రెండోది వచ్చేసి మేము వాడే టెక్నాలజీస్. ఇలా పురాతన కాల అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, ఆ టైంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే నేచురల్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అని తీసుకొచ్చి
దానికి ఒక పలు రకాలైన ఒక 9 రకాల టెక్నాలజీస్ వాడి మనం వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఒక బుక్ లో మీరు చదివే ఉంటారు ఇక్కడ, రైతే రాజు అంటారు. మా సంపంగిని నమ్ముకొని మమ్మల్ని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 100% రైతును రాజు చేస్తాం మేము. ఎందుకంటే మా వాడే టెక్నాలజీస్ అలాంటి, అంటే రిమోట్ సెన్సింగ్ కానీ, జీపీఎస్ కానీ, జిఐఎస్ కానీ, సో మేము టిష్యూ కల్చర్ ప్లాన్స్ కావచ్చు, మాన్యువల్ పాలినేషన్, సో ఇలాంటివి చేసుకొని మొత్తం కూడా డ్రోన్ సర్వేలెన్సెస్ ఇవన్నీ వాడి చేస్తూ ఉంటాం. సో ఈ సంపంగి అంటే యూనిక్ కాన్సెప్ట్ అండి. యూఆర్ ది పైనీర్స్ ఆఫ్ డేట్స్ కల్టివేషన్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఎవరు డేట్స్ చేయలేదు, మేము చేస్తాము, మేము ఇంట్రడ్యూస్ చేసాము. సో కాబట్టి ఈ డేట్స్ పరంగా మేము పైనీర్స్ కాబట్టి ఈ కాన్సెప్ట్ పరంగా మాకు అనుభవం ఉంది. అంటే పంట ఎలా పండించాలో మాకు తెలుసు, ఎవరికి అమ్మాలో తెలుసు, సో ఎంతకు అమ్మాలో తెలుసు, ఒక ఎవరైతే మా దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఎలా లాభం తీసుకురావాలో కూడా మాకు క్లారిటీ ఉంటుంది. అందువల్ల సంపంగిని